సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు. స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ ఏ రాష్ట్రంలో పండని విధంగా ఈ వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని, ఇది ఇప్పటి వరకు ఉన్న జీవితకాల రికార్డని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన 3 రోజుల రైతు పండుగ నవంబర్ 30న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించడానికి శుక్రవారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. స్టాళ్లను పరిశీలించిన అనంతరం నీటిపారుదల శాఖ మంత్రి రైతు అవగాహన సదస్సులో మాట్లాడారు. దేశంలోని అత్యధికంగా వరి సాగు చేసి దేశంలో మొదటి స్థానం సాధించిందని అన్నారు. రైతాంగానికి స్పష్టమైన హామీ ఇస్తున్నాము. మేము రైతు పక్షపాత ప్రభుత్వము. ప్రభుత్వం దగ్గర డబ్బులున్నా లేకున్నా, గతంలో పరిపాలించిన వాళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిపోయిన రైతుల విషయంలో, వ్యవసాయ విషయంలో ఈ ప్రభుత్వానికి మీరే నెంబర్ 1 ప్రయారిటీ అని చెప్పి నేను మనం చేస్తున్నా. 10 ఏళ్ల పాటు వాళ్ళు రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసి మొదటి 5 ఏళ్లలో కేవలం మిత్తి వరకే ఇచ్చింది. 2 5 ఏళ్లలో అరాకొర ఇచ్చి చివరి సంవత్సరంలో ఎన్నికలకు పోతున్నామని కొంత అమౌంట్ ఇచ్చింది. తెలంగాణ రైతాంగానికి 6 నెలల లోపల 18,000 కోట్లు 21 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేసినామంటే ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఇంత అమౌంట్ రైతు రుణమాఫీకి ఇవ్వలేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కొంతమందికి మిగిలిపోయారు. వరి విషయంలో వాళ్ళు వరి పండిస్తున్నాం అని చెప్పి పదే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. ఈ వానాకాలం పంట తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశంలోనే రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వరి పంట పండలేదు. తెలంగాణలో ఇది హైయెస్ట్ రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం భారతదేశంలో ఎన్నడూ పండని వరి పంట ఈ వానాకాలం 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సరి పండిందంటే మరి అది రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి గొప్పతనం, ఘనత అని చెప్పి నేను మనం చేస్తున్నా. రికార్డు స్థాయిలో స్వతంత్ర భారతదేశంలో రికార్డుగా 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఈ వానాకాలం పంట పండింది. మరి పంట పండింది, మంచి రేటు ఇస్తున్నాం. నేను మళ్ళీ హామీ ఇస్తున్నా ఈ తెలంగాణ రైతాంగానికి ఈ ప్లాట్ఫామ్ నుంచి. దొడ్డు రకానికి తప్పనిసరిగా ఎంఎస్పీ మీద కొనుగోలు చేస్తాం. సన్నాలకి ఎంఎస్పీ మీద 500 బోనస్తో కొనుగోలు చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. తెలంగాణ రైతాంగానికి ఈ ఒక్క వానాకాలం పంట మీద 40,000 కోట్ల రూపాయలు చేరినాయని చెప్పి నేను మనం చెప్తున్నాను. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఇంకా వరి కోతలు మిగిలిపోయినాయో, మరి ధాన్యం ఇంకా కళ్ళాల్లో ఉందో, చివరి గింజ దొడ్డు రకాన్ని ఎంఎస్పీకి, సన్న రకాలని ఎంఎస్పీ ప్లస్ 500కి మేము కొనుగోలు చేయబోతున్నామని చెప్పి మరోసారి మీకు నేను మరి స్పష్టంగా అష్యూరెన్స్ ఇస్తున్నాను.